హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే 3వ రోజు ఈ పల్లెటూరులో నిద్ర లేస్తున్నామండి. రాత్రంతా ఈ పచ్చటి చెట్ల కింద చల్లటి గాలిలో హ్యాపీగా నిద్ర వచ్చిందండి. మా ఇంట్లో 40,000 పెట్టి కొన్న ఏసీ ఇవ్వలేని ఆనందం, 5,000 పెట్టి కొన్న కూలర్ ఇవ్వలేని ఆనందం అయితే ఈ పచ్చటి చెట్లు చల్లటి గాలి అయితే ఇచ్చాయండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అజ్ఞానం ఏసీ లాంటిది, విజ్ఞానం వీచే గాలి లాంటిది. మనకు అజ్ఞానం కావాలా, విజ్ఞానం కావాలా, మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇంకా మూతపడిన రామానుజంపల్లి రైల్వే స్టేషన్కి అయితే మేము వాకింగ్కి వచ్చాం విత్ రైల్వే ఆఫీసర్. ఇది రైల్వే ఎంప్లాయీ. ఇదిగోండి, డి చెర్లోపల్లి ఊరు దగ్గర ఉన్న దగ్గరలో స్టేషన్ అయితే ఇదేనండి. జస్ట్ ఇక్కడ నుండి ఆ బిల్డింగ్ అవతల కొద్ది దూరం వెళ్తేనే మా పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. యాక్చువల్గా దీనికి డి చెర్లోపల్లి ఊరు దగ్గర ఉన్న దీనికైతే డి చెర్లోపల్లి స్టేషన్ లేదండి. దీనికి దగ్గరలోనే ఇంకొక ఊరు ఉంది, రామానుజంపల్లి అని. ఆ పేరు మీద అయితే స్టేషన్ ఇచ్చారు. కానీ దీని దగ్గర టికెట్స్ ఎక్కువ సేల్ అవ్వకపోవడం వల్ల దీన్ని అయితే టెంపరీగా అయితే మూసేశారండి. మా పెదనాన్న వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు ఎల్లో కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడే గేట్ మ్యాన్గా పనిచేసేవాడు. అందుకే ఆయన గేట్ చంద్రాయుడు అంటారు మా పెదనాన్న వాళ్ళ నాన్న. ఇదిగోండి, ఇదే మన రామానుజంపల్లి స్టేషన్ బిల్డింగు. దానికి ఎదురుగానే ఒక పెద్ద కొండ, మధ్యలో రైల్వే ట్రాక్. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ వాతావరణము. ఒకనొకప్పుడు కలకలలాడేదండి ఈ స్టేషన్ అయితే. కానీ ఇప్పుడు అసలు ఎవరేం పట్టించుకోగా శిథిలావస్థకు అయితే చేరిపోయింది. లోపల బిల్డింగ్ ఎలా ఉంది చూద్దాం. ఇది మూసేసి కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి, కానీ ప్లాట్ఫామ్ అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దాని మీద వేసిన షీట్లు అయితే కనుక పోయాయి కొంచెము. పిల్లలు ఆడుకుంటున్నారు ఇల్లు. ఇదేనండి రామానుజంపల్లి స్టేషను. మూతపడిపోయింది ఇప్పుడు. ఒకనొకప్పుడు బాగా కలకలలాడేదంట. ఇది రోడ్డు ఊర్లోకి వెళ్ళడానికి దిగి టికెట్ కౌంటర్ అని ఉంది చూడండి ఇక్కడ. మంచిగా రెడ్ గ్రానైట్తో ఇప్పటికైతే బాగానే ఉంది, కానీ దీన్ని మళ్ళీ తిరిగి తెస్తే కనుక పూర్వ వైభవం బాగుంటుంది. వాకింగ్కి వెళ్ళిన మేము ఊరికే ఉండకుండా అలాగే పక్కన ఉన్న వేప చెట్టు పుల్లలు తుంచివేసి మేమైతే మొహం కడుక్కుంటున్నామండి. ఈడేంట్రా చెట్ల గురించి ఇంత బాగా చెప్పాడు, మళ్ళీ అదే చెట్లను తుంచివేసి పళ్ళు తోముకుంటున్నాడు అని కామెంట్లు పెట్టద్దండి మీరు. ఎందుకంటే అప్పుడప్పుడు పల్లెటూరుకు వచ్చినప్పుడే నేను ఇలా చేసేది, మిగతా అప్పుడైతే నాకు అలవాట్లేదు ఇది. మా పెదనాన్న అయితే ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకే లేచి, వాళ్ళది ఒక గుడి ఉంది, వాళ్ళే ప్రతిష్ఠించిన ఒక గుడి అయితే ఉంది ఇక్కడ. అక్కడైతే డైలీ పూజలు చేస్తాడు క్రమం తప్పకుండా. ఈరోజు మీకు అది చూపిద్దామని నేను కూడా పోతున్నాను పెదనాన్నతో పాటు. ఇదిగోండి, ట్రాక్ అవతల ఉండేది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. కరెక్ట్గా ట్రాక్ దిగి యువతలకి వచ్చామంటే ఎగ్జాక్ట్గా ఇటువైపే ఉంటుందండి మా పెదనాన్న వాళ్ళ నాన్న గారు చంద్రాయుడు స్థాపించిన గుడి అయితే, ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది ఎక్కడో కొండల్లో ఉండేదంట. మా పెదనాన్న వాళ్ళ నాన్నగారు అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి దానికి ఒక గుడి మాదిరి కట్టి అప్పటి నుండి ఈ గుడికి సేవలు అందిస్తున్నారు. ఆయన పోయిన కాలం చేసిన తర్వాత మా పెదనాన్ననే మొత్తం దీని బాగోగులు చూసుకొని అరుగు కట్టించి ఆ గుడికి కటాంజనం లాంటిది వేపించి అన్ని చూసుకుంటున్నారు. చూడడానికి సాధారణంగా కనిపించే మా పెదనాన్న చెయ్యని బిజినెస్ లేదు, అలాగే చెయ్యని జాబ్ లేదండి. వారసత్వపరంగా వాళ్ళ నాన్న నుండి వచ్చే రైల్వే జాబ్ అయితే వద్దని బ్యాంకులో కొన్నాళ్ళు బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశాడు. అలాగే వెలుగు సంస్థలో వెలుగు ఆఫీసర్గా, ఇక్కడ ఫేమస్ అయిన ఆర్డిటి స్కూల్లో స్కూల్ టీచర్గా పనిచేశాడు. ఇంకా బిజినెస్ల విషయానికి వస్తే హోటల్ బిజినెస్, పొట్టేళ్ల బిజినెస్, అలాగే ఊరూరా తిరిగి తెరగట్టి స్క్రీన్స్ ప్లే చేస్తుంటారు కదా సినిమాలవి, అది చేశాడండి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా రాజకీయాల్లోకి వచ్చి ఒక పర్యాయం తన వంతు సర్పంచ్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అయితే అనగా మన రాష్ట్ర మత్స్య సహకార సంక్షేమ సమితికి అయితే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అయితే ఉంటున్నాడు. చూడండి, నిజంగానే మనం ఒక్క జాబు చేయడానికి నానా తంటాలు పడుతున్న ఈ కాలంలో ఈయన అన్ని జాబులు అన్ని బిజినెస్లు చేశారంటే నిజంగా గ్రేటే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఇన్ని ఉద్యోగాలు మరియు బిజినెస్లు చేసి డబ్బులు ఉన్నా కూడా ఎటువంటి గర్వం అనేది లేకుండా ఊర్లో వాళ్ళందరినీ గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో తన చేసే జీవితాన్ని అయితే చాలా హ్యాపీగా సింపుల్గా గడిపేస్తున్నాడండి. మనం కూడా అలాగే ఉంటే బాగుంటుంది అని ఒక చిన్న సూచన. ఇక మనమైతే మన మెయిన్ ట్రాక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మాకు ఈరోజు మాకు చికెన్ అయిపోయే కోళ్ళు అయితే ఇవే. ఇక నిన్ను తినబోయే వాళ్ళు వీళ్ళే, అందరు చూసుకో ఒకసారి.
లాస్ట్గా మెనుబంటూ ఇది అదొక కోడి ఇదొక కోడి. నిన్ను తినబోయే వాళ్ళు వీళ్ళు ఒకసారి చివరి చూపు చూసుకో. చూడండి ఈ 2 కోళ్ళు ఈరోజు మాకు చికెన్, నాటుకోడి చికెన్ ఈరోజు మధ్యాహ్నం చప్పరిచ్చేస్తాం ఇంక ఈరోజు. అవే పోతున్నాయి ఇంకా మళ్ళీ చికెన్ అయ్యి వస్తాయి ఇంటికి ఇంకా. బాయ్ బాయ్. చూడండి ఇప్పుడే బతుకు జీవుడాని పోయి విగత జీవుడు అయి వస్తున్నాయి ఈ కోళ్ళు. ఇదిగోండి మేమైతే చికెన్ బాగా తినాలని ఎక్సర్సైజ్ చేయాలని బాడీకి మేమైతే క్రికెట్ ఆడుతున్నాం మా బ్యాచ్ వీళ్ళందరూ. అరే ఏం పేరు నీ పేరు? నీ పేరా? ఇక మా చెన్నై కోబ్రదర్ అదిగో మా అన్న వెనకాల బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటి కాలం పిల్లలు అయితే చాలా మంది సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్కి అయితే అలవాటు పడ్డారండి. ఫిజికల్ గేమ్స్ని అయితే పూర్తిగా మర్చిపోయారు. ఆన్లైన్ గేమ్స్ వల్ల వచ్చేది అయితే కనుక జబ్బులు మరియు తిప్పలు, అదే ఫిజికల్ గేమ్స్ వల్ల వచ్చేది ఆనందం మరియు ఆరోగ్యం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఫిజికల్ గేమ్స్లో ఆడడంలో ప్రోత్సహించండి. బాల్ తగులుతుంది సాయి. అన్న బౌలింగ్ చేస్తున్నాడు. మా మరదల పిల్ల మోక్ష జ్ఞాన ప్రసన్న లక్ష్మి బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పుడు 6 కొడతారు చూడు. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, రైల్లోకి వెళ్ళిపోతుంది అంట అది బాల్. వేస్తున్నాడు మధుసూదన్ బౌలింగ్ ఫాస్ట్గా వేసాడు. ఇక్కడ మోనా కొట్టాలనుకుని కొట్టలేకపోయింది. లెగ్ గేమ్ పేరుగా మా అవ్వ కూర్చుంది. ఇక్కడ వైడా నాట్ వైడా అని చెప్పడానికి లెగ్ గేమ్ పేరుగా ఎదురుగానే కూర్చుంది. మా అన్న బౌలింగ్ వేస్తున్నాడు. మోనా కొట్టాలని చూసింది, కొట్టలేకపోయింది. లెగ్ ఎంపైర్ ఏమో సజెషన్ ఇస్తుంది, చిన్నగా వేయాలి, వైడ్లు వేయొద్దని. ఎక్కువ బౌలింగ్లో చిన్న మార్పు, అతను ఎక్కువ వైడ్లు వేస్తున్నా అని మన చెన్నై హీరో సీను అయితే దిగాడు. చాలా ఉత్సాహంగా బౌలింగ్ వేస్తున్నాడు. బౌలింగ్ 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 మోనా 6 బాల్ వేసాడు. వికెట్లతో అవుట్. వికెట్లతో నాకు సంబంధం లేదని పక్కకి వెళ్ళిపోయిన మోనా అది స్ట్రైట్గా వెళ్ళి వికెట్కి తగిలింది. మొత్తానికి మోనా పెవిలియన్కి వెళ్ళిపోతుంది. బ్యాక్ టు పెవిలియన్. క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లెగ్ ఎంపైర్ అయిన మన సుబ్బమ్మ బౌలింగ్ వేయడానికి రెడీగా ఉంది. వేసింది. మన చెన్నై సూపర్ కింగ్స్ కొట్టలేకపోయాడు. ఒక పండు ముస్లిమైన బౌలర్ను కొట్టలేకపోయాడు. సుబ్బమ్మ బౌలరు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తుంది. ఏకధాటిగా బాల్ను విసిరింది. చెన్నై కొట్టలేకపోయి మళ్ళీ కొట్టలేకపోయాడు. నా కుక్క కూడా మాకు వికెట్ కీపింగ్ చేస్తుంది. ఫీల్డర్ కీపింగ్ తీసుకొని లోపలికి కొడుకుతుంది. క్రికెట్ ఆపేయండి అని చెప్తుంది. ఇంకా మాకైతే మరదే క్రికెట్ ఆపేస్తారు లేదని బాల్ అయితే తీసుకొని లోపలికి వచ్చింది. చికెన్ ఇంకా అవ్వలేదు అన్న విషయం తెలియక టామీగాడ్ అయితే మా ఆటను మధ్యలో ఇంటరప్ట్ చేసి బాల్ని అయితే లోపలికి తీసుకొని వచ్చాడు. కానీ మాకు ఫిజికల్ గేమ్స్ ఆడి కొంచెం సరదాగా క్రికెట్ మాకు కడుపులో ఎలకలు కాదండి, ఎలుగుబంట్లు అయితే పరిగెత్తుతున్నాయి. ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది. మా అత్తయ్య అయితే ఇంకా చేసే పనిలోనే ఉంది. ఒక పక్క చికెన్ అవుతుంటే మా వాళ్ళు ఆ గ్యాప్లో మా అవ్వ చేసిన బెల్లం కజ్జికాయలు అయితే తింటున్నాము. 11:30 అయింది టైము. అందరం వెయిట్ చేస్తున్నాం. మా అవ్వ అయితే అందరికీ బెల్లం కజ్జికాయలు అయితే సప్లై చేసింది. ఇవి తింటున్నాము ఇంకా అందరం. ఇప్పుడు ఎట్టుంటాయి బెల్లం కజ్జికాయలు? టైం చూడండి 1:30 కావస్తుంది మధ్యాహ్నం. ఎవ్రీవన్ వెయిటింగ్ ఫర్ చికెన్. అందరూ వాళ్ళు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయినారు, చికెన్ కోసం వెయిట్ చేస్తున్నారు. గాయత్రి ఏమో నీళ్ళు పడుతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు ఆగమ్మా, ఇంకా రెడీ అవుతుందమ్మా. అందరూ ఎదురు చూస్తున్నారు. బిర్యానీ
రేపు బుడ్డేడా చికెన్ కావాలరా? ఒక 10 నిమిషాలు ఆగు ఇంకా. వస్తుందిలే. మా కో బ్రదర్ చూడండి, పాపం ఇది చూసి 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 పడుకున్నాడు ఇప్పుడే. వెయిటింగ్ అని. ఇదేమో ఇక్కడ పొయ్యి మీద ఉడుకుతూనే ఉంది. చూద్దాం. గాయత్రి అత్తిదా గాయత్రి ఒకసారి అట్లాను. ఇదిగోండి పొయ్యి మీద గర్రం 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 ఉడుకుతుంది. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. అమ్మయ్య, ఫైనల్లీ ఆ తరుణం రానే వచ్చింది. ఇంకా మా చెన్నై కో బ్రదర్ మాకందరికి ఇక తీసుకొని వెళ్తున్నారు లోపలికి. మేమందరం రెడీగా ఉన్నాం. చికెన్ ఏ మొత్తానికి రెడీ. అన్నం పెట్టి ఆయన కూర అంటే ఒకరు అన్నం పెట్టుకుంటూ వస్తే ఒక కూర రాండి అందరూ రామన్న తిండి రండి. అందరు తల ఉంది కదా ఆవాన్ని పిలిచి పంపాలి. వీడు చూడండి ఫోన్లన్నీ తీసుకొని ఎట్లా చేస్తున్నాడో. మా ఆయన పడుకుంటే పాపం డిస్టర్బ్ చేస్తున్నాడు. చూడండి మా కొబ్బరి చెట్లకు ఉండే టెంకాయలు అయితే ఇప్పుడు అన్నీ కోసేసాము. ఆ చెట్టుకు ఉన్నవి నిచ్చెన వేసి, కొన్నేమో టెంకాయలు అయ్యాయి గట్టిగా. టెంకాయలు అయినవి అయితే తాత ఒలుస్తున్నాడు గట్టివి. కొన్ని నీళ్ళు ఉన్నాయి మా మామలు కట్ చేసి దీంట్లో వేస్తున్నారు. అవంగా ఉన్నాయి కదా పైన, ఇంకా 2 ఉన్నాయి కదా పైన ఉన్నాయి. మామ అన్ని దానిలో ఉన్నాయా నీళ్ళు? మామ దానిలో కూడా ఉన్నాయా నీళ్ళు? ఉంటాయి. కొట్టలేదా అవి? మొన్న 50 టెంకాయలు కొట్టినారు, ఇంకా ఉన్నాయి ఒక 2. ఇది ఒకటి పైన డ్రాప్ పట్టుకుంటాను మామ. ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా ఉన్నాయి. కొబ్బరి బొండాల్లో నీళ్లు మొత్తం అయిపోయాక దాంట్లో ఉన్న లేత కొబ్బరి తింటే భలే ఉంటుందండి టేస్ట్. నాకైతే పర్సనల్గా అది చాలా ఇష్టము. మీకు కూడా ఎవరికైనా ఇది ఇలా తినడం ఇష్టమైతే కనుక కింద కామెంట్ చేయండి. చూడండి మా అవ్వ వాళ్ళు రేపు ఫంక్షన్కి అన్నీ తెల్లగడ్డలన్నీ ఒర్లుస్తున్నారు మటన్లోకి. మా పెద్దమ్మ కూడా జాయిన్ అయింది కొత్తగా. ఏమన్నా ఎప్పుడు చేసినారు అప్పుడే? కొత్తిమీర కూడా రెడీ. కొత్తిమీర మసాలాకి అన్ని రెడీ చేస్తున్నారు. మా దమ్మాన్ నుంచి కిలోమీటర్ ఇట్లా పోతే ధర్మవరం వస్తుంది. సేమ్ టు సేమ్ దమ్మాన్ నుంచి వేసుకొని మళ్ళీ పోదాము. లేదు నాకు తెలుసు బోర్డు కనపడుతుంది చూసారు కట్టేది. మేమైతే సాయంత్రం ఈవినింగ్ వాకింగ్కి వచ్చామండి. చూడండి వ్యూ ఎంత బాగుంది ఇక్కడ. మధ్యాహ్నం నాటుకోడి కుమ్మేశాము, అందుకే తినేది కొంచెం అరగడానికి వాకింగ్కి వచ్చాము మేము. వీడు ఏం తిన్నాడో ఏమో కానీ వీడు కూడా వచ్చాడు మాతో పాటు. వీళ్ళందరూ ఒకరైతే కనుక మా అవ్వ కూడా వచ్చింది. చల్లని వాతావరణంలో వాకింగ్ ఏమో ఇట్లా చేస్తేనే బాగుంటుంది. వాకింగ్ అంటే అసలైనది ఇది. మా మామ చిన్న మామ హాయ్ చెప్పండి. కో బ్రదర్ నువ్వు చెప్పావరా పెద్ద పోటీ మోగానుగా. ఇప్పుడు కొంచెం వాకింగ్ చేస్తే కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది, మిగిలిన మటన్ చికెన్ అయితే తినొచ్చు మళ్ళీ. ఏనా అదేనా కాన్సెప్ట్? అంతే. మా అన్న చూడు వాకింగ్కి వెళ్ళమంటే వేరే ఊరికే వెళ్ళేటట్టున్నాడు. ఇంకా దూరంగా కనిపించి ఆ కొండల దగ్గరికి అయితే వెళ్తాను అంటున్నాడు. కానీ మేమే అందరము వద్దు రా అని చెప్తున్నాం. ఇదిగోండి మాతో పాటు మా కుక్క వచ్చిందండి. ఆల్రెడీ ఇది సన్నగా నాజుగ్గా ఉంది మా కుక్క, కానీ మాతో పాటు వాకింగ్కి వచ్చింది మళ్ళీ.
కొట్టే కొట్టే సచ్ ఏ క్యూట్ స్మైల్. ఎగర ఎగర రే ఏంటి మేము మునగ తోటలో ఉన్నామండి, మునక్కాయలు పీక్కుంటున్నాం. ఇదిగో ఏమో ఇదంతా ఒకటి పెద్దది. చూడండి మా అన్న కూడా పీకుతున్నాడు ఆ లావు మునక్కాయ. మునగాకు కూడా మంచిదంట కదా మధు. మునగ తోటలో మునక్కాయలు పీక్కుంటున్నాం. కావలసిన అన్నీ మా అన్న కష్టపడి పీకుతున్నాడు. ప్రతిరోజు పొద్దున మరియు సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే మేము సరదాగా ఏదో ఒకటి తీసుకొని వస్తామండి. ఎందుకంటే ఈ ఊరు చుట్టూ మొత్తం పండ్ల తోటలు, చీనీ తోటలు, జామ తోటలు, మునగ తోటలు, టమాటాలు ఇలా ఏదో ఒకటి తీసుకొని వస్తాము. అదొక రకమైన హ్యాపీనెస్ మాకు. ఏదేమైనా అలా పొలాల మధ్యలో, తోటల మధ్యలో వాకింగ్ చేసుకుంటూ వెళ్తే కనుక భలే మజా ఉంటుందండి. మీకు కూడా అదే ఇష్టం అయితే కనుక కామెంట్ చేయండి కింద. పెద్దమ్మ బాగుంటాయా మునక్కాయలు? ఏమైనా ముదురుండాయా? సూపర్ ఉండే అదే మునక్కాయ తాలింపు సూపర్ అత్త. ఈరోజు మునక్కాయ ఫ్రై, మునక్కాయ పులుసు, మునక్కాయ వేపుడు, మునక్కాయ చట్నీ, మునక్కాయ పప్పు. ఓళ్ళు మునక్కాయలు తోటలో ఉండేటివన్నీ ఈడే ఉండేట్టున్నాయి. అత్త నువ్వే చేయాలత్త. సాంబార్ నువ్వు చేయి. మోనా నువ్వేం చేస్తావు? ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బై బాయ్.